Okay, dear students, good morning. Today we are going to discuss one more important question from chemical bonding, that is valence shell electron pair repulsion theory. Okay, you note down first. Explain valence shell electron pair repulsion theory. దీన్ని సింపుల్గా VSEPR థియరీ అని కూడా అంటారు. VSEPR థియరీ, వెస్పర్ థియరీ. వెస్పర్ అనేది రాదు ప్రొనౌన్సియేషన్లో, బట్ ఏంటంటే మన సింప్లిసిటీ కోసం వెస్పర్ థియరీ అని పిలుస్తుంటారు దీన్ని. ఇక్కడ వి అంటే వ్యాలెన్స్, ఎస్ అంటే షెల్, ఈ అంటే ఎలక్ట్రాన్, పి ఫర్ పేర్, ఆర్ ఫర్ రిపల్షన్ థియరీ. వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. ఓకే, కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. వీటి పాయింట్స్ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఇస్తాను మీకు. జస్ట్ ఫ్యూ క్లాసెస్ బిఫోర్ మనము హైబ్రిడైజేషన్ నేర్చుకున్నాం. SP, SP2, SP3, SP3D1, SP3D2. ఏ హైబ్రిడైజేషన్ ఉంటే ఆ మాలిక్యూల్కి ఏ షేప్ ఉంటుంది అండ్ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కొన్ని మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియా తీసుకున్నాం అనుకుమ్మా, NH3 ఫర్ ఎగ్జాంపుల్ మనం అమ్మోనియా మాలిక్యూల్ తీసుకుంటే అమ్మోనియా హైబ్రిడైజేషన్ SP3 హైబ్రిడేషన్ అయితే షేప్ ఏమి ఉండాలి? టెట్రాహెడ్రల్ షేప్ ఉండాలి, టెట్రాహెడ్రల్ షేప్. అండ్ బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉండాలి. అలానే వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే వాటర్ మాలిక్యూల్ కూడా SP3 హైబ్రిడైజేషనే ఉంటుంది. దీని షేప్ టెట్రాహెడ్రల్, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉండాలి. అది ఫ్రమ్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ నుంచి మనం తెలుసుకుంది. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు అమ్మోనియా షేప్ టెట్రాహెడ్రల్గా లేదు, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes కూడా లేదు. మరి ఏముంది అంటే దీని షేప్ పిరమిడల్ షేప్లో ఉంది. ఇది పిరమిడల్ షేప్లో ఉంది. బాండ్ యాంగిల్ కూడా 109 degrees కాకుండా 107 degreesకి తగ్గిపోయింది. అలానే వాటర్ మాలిక్యూల్ షేప్ కూడా యాంగులర్ షేప్కి వచ్చేసింది. టెట్రాహెడ్రల్ మనం ఎక్స్పెక్ట్ చేసాము, బట్ దాని షేప్ యాంగులర్ షేప్కి మారిపోయింది. బాండ్ యాంగిల్ 104.5 degrees, 104.5 అంటే 104.5 degrees అన్నమాట, తగ్గిపోయింది. ఎందుకు ఇలా జరిగింది అని దాని గురించి కొంతమంది సైంటిస్ట్ ఒక కొత్త ఎక్స్పెరిమెంటేషన్ చేసి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇదే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. ఇక్కడ వ్యాలెన్స్ షెల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక యాటమ్ తీసుకున్నప్పుడు యాటంలో చాలా ఆర్బిట్స్ ఉంటాయి. ఆ ఆర్బిట్స్నే మనం షెల్స్ అంటాం. వ్యాలెన్స్ షెల్ అంటే చివరి షెల్. వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్, వ్యాలెన్స్ షెల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ పేర్స్, వాటి మధ్య ఉండేటువంటి రిపల్షన్. వ్యాలెన్స్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్ పెయిర్స్కి మధ్య ఉండే రిపల్షన్ వలన వీటి యొక్క షేప్స్ కానీ లేదా బాండ్ యాంగిల్స్ కానీ చేంజ్ అవుతున్నాయి అనే విషయాన్ని కనుక్కున్నారు. దానికి సంబంధించి ఒక కాన్సెప్ట్ని వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ వెస్పర్ థియరీలో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటి, ఆ ప్రపోజల్స్ ఏంటి అనేది మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాము. అండ్ పాయింట్ వైజ్ కూడా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, రైట్? ఇంపార్టెంట్ పాస్టులేట్స్, ఇంపార్టెంట్ పాస్టులేట్స్. ఎవరికైనా పాస్టులేట్స్ అనేది కష్టం అనిపిస్తే పాయింట్స్ అని రాసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే వెస్పర్ థియరీలో ఉండే ఇంపార్టెంట్ పాస్టులేట్స్ లేదా ఇంపార్టెంట్ పాయింట్స్. పాస్టులేట్స్ అంటే ప్రతిపాదనలు అని, వాళ్ళు సైంటిస్ట్ చెప్పినటువంటి పాస్టులేట్స్ ఏంటి, వాళ్ళ ప్రతిపాదనలు ఏంటి అనేది. మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ నేను రాస్తాను, మీరు కూడా నోట్ చేసుకోండి కొద్దిగా ఫాస్ట్గా. ఆ తర్వాత ఆ పాయింట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద షేప్ ఆఫ్ ఎ మాలిక్యూల్, depends upon number of
electron pairs around the valence shell of central atom, లేదా సింపుల్గా సెంట్రల్ యాటమ్ అని కూడా రాయొచ్చు. The shape of a molecule depends upon number of electron pairs around the valence shell of central atom. రాసారా? దీని మీనింగ్ ఏంటంటే అమ్మా చూడండి, ద షేప్ ఆఫ్ ఎ మాలిక్యూల్, ఒక మాలిక్యూల్ యొక్క షేప్ డిపెండ్స్ అపాన్, ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుందంట? ఆ మాలిక్యూల్లో ఈ సెంట్రల్ యాటమ్ ఉంటుంది కదా, ఆ సెంట్రల్ యాటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ పేర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇటు నుంచి చూడండి, సెంట్రల్ యాటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్ పెయిర్స్ మీద, ఎలక్ట్రాన్ జంటల పైన ఆధారపడి ఉంటుంది. దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి అసలు సెంట్రల్ యాటమ్ ఏంటి అనేది నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు అమోనియా తీసుకున్నాం అనుకోండి, ఇందాక అమోనియా చెప్పాను కదా, అమోనియా వాటర్. అమోనియా మాలిక్యూల్ పిరమిడల్ షేప్లో ఉంటుందమ్మా, ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో ఇక్కడ నైట్రోజన్కి హైడ్రోజన్కి ఒక బాండ్ ఉంది. ఒక బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. దీన్ని బాండ్ పెయిర్ అంటాం, బంధ జంట. ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ పెయిర్. అంటే ఇక్కడ ఒక జంట, ఇక్కడ ఒక జంట, ఇక్కడ ఒక జంట. వీటన్నిటిని ఏమంటామంటే బాండ్ పెయిర్స్ అంటాం. ఏమంటాం? బాండ్ పెయిర్స్. ఎన్ని ఉన్నాయి బాండ్ పెయిర్స్? 3 బాండ్ పెయిర్స్ ఉన్నాయి. ఇక్కడ పైన అసలు ఈ బాండ్లో లేకుండా సపరేట్గా ఉంది చూడండి ఇక్కడ, దీన్ని లోన్ పెయిర్ అంటాం. లోన్ పెయిర్, LONE, లోన్ పెయిర్. లోన్ అంటే ఏంటి తెలుగులో? ఒంటరి జంట. ఇదేమో ఒంటరి జంట, అంటే లోన్ పెయిర్ బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేయదు. ఈ 3 బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి వీటిని బంధ జంట లేదా బాండ్ పెయిర్ అంటాం. ఓకే, దీంట్లో ఈ అమోనియా మాలిక్యూల్లో సెంట్రల్ యాటమ్ ఏది? సెంట్రల్ యాటమ్ నైట్రోజన్. ఓకే, సెంట్రల్ యాటమ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇంతకుముందు చెప్పాను. అంటే రూల్స్ ఉన్నాయి, బ్రీఫ్గా అలా చూడంగానే మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఆ మాలిక్యూల్లో అన్నిటికంటే తక్కువ నెంబర్లో ఉండేదాన్నే సెంట్రల్ యాటమ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ సెంట్రల్ యాటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్లో మనకి ఇక్కడ బాండ్ పెయిర్స్ కనపడుతున్నాయి, లోన్ పెయిర్స్ కనపడుతున్నాయి. కొన్నిట్లో లోన్ పెయిర్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం sp3 హైబ్రిడైజేషన్లో మీథేన్ గురించి చెప్పుకున్నాం. మీథేన్ షేప్ కూడా మీరు డ్రా చేస్తున్నారు, CH4 మీథేన్. ఓకే, ఇక్కడ మీథేన్లో కార్బన్ అనేది సెంట్రల్ యాటమ్, దీని చుట్టూ 1 2 3 4 బాండ్ పెయిర్స్ ఉన్నాయి. లోన్ పెయిర్స్ ఉన్నాయా? ఈ విధంగా సపరేట్గా బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేయకుండా ఏమైనా ఉన్నాయా? లేవు. అదే మనం వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ H2O తీసుకున్నాం అనుకోండి, దీని షేప్ ఇలా ఉంటుంది. వాటర్ మాలిక్యూల్ షేప్ ఇలా ఉంటుంది, యాంగులర్ షేప్ అంటాం దీన్ని. దీంట్లో 2 బాండ్ పెయిర్స్ ఉంటాయి, ఆక్సిజన్ పైన 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది చూడండి, అన్నిట్లో కూడా ఎలక్ట్రాన్ పెయిర్స్ 4 ఉన్నాయి, అంతేనా? ఇప్పుడు మీథేన్ తీసుకుంటే 1 2 3 4 బాండ్ పెయిర్స్ ఉన్నాయి. అమ్మోనియాలో 1 2 3 బాండ్ పెయిర్స్ అండ్ 1 లోన్ పెయిర్. మొత్తానికి ఎలక్ట్రాన్ పెయిర్స్ అయితే 4 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 4 కూడా బాండ్ పెయిర్సే, ఇక్కడ 3 బాండ్ పెయిర్స్ అండ్ 1 లోన్ పెయిర్. బట్ ఇన్ వాటర్ మాలిక్యూల్ 2 బాండ్ పెయిర్స్ అండ్ 2 లోన్ పెయిర్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనము మీథేన్లో అన్ని బాండ్ పెయిర్సే ఉన్నాయి. దీని షేప్ ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి మీథేన్ షేప్? మీథేన్ షేప్ మీరు sp3 హైబ్రిడేషన్, టెట్రాహెడ్రల్ షేప్. sp3 హైబ్రిడేషన్ టెట్రాహెడ్రల్ షేప్, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. మనం ఎలా అయితే హైబ్రిడేషన్లో చెప్పుకున్నామో సేమ్ షేప్ అనమాట. కానీ అమోనియా వచ్చేటప్పటికి నెక్స్ట్ వాటర్కి చూసినప్పుడు వాటి బాండ్ యాంగిల్స్ మారిపోయాయి, షేప్స్ కూడా మారిపోయాయి. దానికి రీజన్ ఏంటంటే దాంట్లో ఉండే ఈ లోన్ పెయిర్స్. ఈ లోన్ పెయిర్స్ దీంట్లో ఎక్స్ట్రాగా రావడం వలన బాండ్ పెయిర్స్ తగ్గిపోయి లోన్ పెయిర్స్ వచ్చాయి, అంతే కదమ్మా? దీంట్లో అన్ని బాండ్ పెయిర్సే, దీంట్లో బాండ్ పెయిర్స్తో పాటు లోన్ పెయిర్స్ ఉన్నాయి. ఓకే, ఈ లోన్ పెయిర్స్ రావడం వలన ఆ లోన్ పెయిర్స్ వలన దాని షేప్ కానీ బాండ్ యాంగిల్ కానీ చేంజ్ అయిపోతుంది. మెయిన్ ఈ టాపిక్లో మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ అదే. ఒక మాలిక్యూల్ యొక్క షేప్ బాండ్ యాంగిల్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే, ఇక్కడ చూడండి, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్. ఎలక్ట్రాన్ పెయిర్స్కి మధ్య రిపల్షన్ వల్ల, రిపల్షన్ అంటే ఏంటి? వికర్షణ. రిపల్షన్ వలన బాండ్ యాంగిల్ షేప్ రెండు కూడా చేంజ్ అయిపోతాయి. సో రైట్, ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ద షేప్ ఆఫ్ ఎ మాలిక్యూల్ డిపెండ్స్ అపాన్
నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ అరౌండ్ ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్ పెయిర్స్ పైన ఆ మాలిక్యూల్ యొక్క షేప్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మీరే చెప్పగలరు. ఇప్పుడు ఒక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు మనము దాంట్లో ఎన్ని రకాల ఎన్ని రకాల ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉండే అవకాశం ఉంది? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ మే బీ ప్రెజెంట్? 2 టైప్స్. ఏంటవి? బాండ్ పెయిర్స్, లోన్ పెయిర్స్. అన్నిట్లో లోన్ పెయిర్స్ ఉండాలని రూల్ ఏం లేదు, కొన్నిట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్? 2 టైప్స్. సో అదే సెకండ్ పాయింట్ రాయండి. దేర్ ఆర్ 2 types of electron pairs. There are 2 types of electron pairs. Number 1, bond pair. మీరు బ్రాకెట్లో స్మాల్ bp అని రాయండి, bp బాండ్ పేర్. నెంబర్ 2 లోన్ పేర్, lp. Number 1 bond pair, number 2 lone pair. Bond pair, lone pair. Next, third point. మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమోనియా మాలిక్యూల్ తీసుకున్నారనుకుమ్మా. అమోనియా మాలిక్యూల్లో 3 బాండ్ పేర్స్ ఇక్కడ కింది వైపుకి నేను రిప్రజెంట్ చేశాను. 1 లోన్ పేర్ ఏమో పైన ఉంది. ఇప్పుడు బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేశాయా? ఈ ఒక్క లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసిందా? ఏది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది? కొంతమంది బాండ్ పేర్ అంటున్నారు, కొంతమంది లోన్ పేర్ అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు ఉందనుకోండి, ఇక్కడ ఇదంతా కూడా ఇది ఇల్లు అనుకుంటే ఇదంతా కింద పోర్షన్. ఓకే, కింద పోర్షన్లో ఎంతమంది ఉన్నారు? 1 2 3 మెంబర్స్ ఉన్నారు. పై పోర్షన్లో ఎంతమంది? ఇది ఒక్కటే కదా, లోన్ పేర్ ఒక్కటే కదా. ఇక్కడ 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. 3 బాండ్ పేర్స్ కలిసి ఇంత మొత్తం స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి. ఇక్కడ పైన అంతా కూడా ఇదంతా ఇంకా ఈ లోన్ పేరుదే, పైన పోర్షన్ అంతా కూడా ఈ లోన్ పేరుదే. అప్పుడు ముగ్గురికి ఎంత స్పేస్ వచ్చిందో ఒక్క లోన్ పేరుకే అంత స్పేస్ వచ్చింది. అంటే ఏం చెప్పొచ్చు మీరు? లోన్ పేర్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందా, బాండ్ పేరా? లోన్ పేర్. సో అదే రాయండి, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ occupy more space than bond pairs. అక్కడ దాకా రాసి మీరు ఆపేయచ్చు, లేదు మీరు చదవగలము అనుకుంటే దాన్ బాండ్ పేర్స్ అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్ అని రాసుకోవచ్చు, దాన్ని కంటిన్యూ చేయొచ్చు. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై మోర్ స్పేస్ దాన్ బాండ్ పేర్స్. కంటిన్యూ చేయాలి అనుకుంటే మీ ఇష్టం, అది నాకు అంత చాలు అనుకుంటే అంతవరకు ఆపుకోండి. అరౌండ్ ద సెంట్రల్ ఆటమ్. నెక్స్ట్, దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఇది ఎరేస్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్. ఇవి ఈ బాండ్ పేర్స్, లోన్ పేర్స్ అవి ఉన్నాయి కదా సెంట్రల్ ఆటమ్ చుట్టూ, అవి అరేంజ్ అయ్యేటప్పుడు, అంటే ఆ మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు అవి ఎలా అరేంజ్ అవుతాయంటే, ఒక ఎలక్ట్రాన్ పేర్కి ఇంకొక ఎలక్ట్రాన్ పేర్కి మధ్య జనరల్గా ఏముంటుంది చెప్పండి? అట్రాక్షన్ ఉంటుందా, రిపల్షన్ ఉంటుందా? ఎలక్ట్రాన్ పేర్కి మధ్య అట్రాక్షన్ ఉంటుందా, రిపల్షన్ ఉంటుందా? రిపల్షన్ ఉంటుంది. ఎందుకని? ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్. ఇంకొక ఎలక్ట్రాన్కి కూడా నెగిటివ్ ఛార్జే కదా. సో ఎలక్ట్రాన్స్కి రెండింటికి నెగిటివ్ ఛార్జే కాబట్టి అవి దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య రిపల్షన్ ఉంటుంది, అట్రాక్షన్ ఉండదు, దూరంగా వెళ్ళిపోతాయి అవి. ఓకే, సో మరి అవి అరేంజ్ అయ్యేటప్పుడు ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఎలక్ట్రాన్ పేర్స్, బాండ్ పేర్స్ కానీ లోన్ పేర్స్ కానీ అరేంజ్ అయ్యేటప్పుడు వాటి మధ్య రిపల్షన్ ఉంటుంది, కానీ రిపల్షన్ వీలైనంత తక్కువగా ఉండే విధంగా అవి అరేంజ్ అవుతాయి అన్నమాట. రిపల్షన్ వీలైనంత తక్కువగా ఉండే విధంగా అరేంజ్ అవుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఈ బెంచ్లో 3 కూర్చున్నారు, 3 స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. ఆ 3 స్టూడెంట్స్ బాగా మంచి ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళు ఒకరొకరు చాలా దగ్గరగా క్లోజ్గా కూర్చుంటారు కదా. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్రెండ్సా? కాదు కదా, ఒకరినొకరు
రిపల్ చేసుకుంటున్నారు, ఒకరంటే ఇంకొకరికి పడదు. ఆ ముగ్గురు ఒకే బెంచ్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది, కానీ ఒకరికంటే ఒకరికి పడదు. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, ఎనిమీస్ అనుకుందాం. మరి వాళ్ళు ఆ బెంచ్లో ఇంతకుముందు ఫస్ట్ కేసులో ఏం చెప్పాను, ఫ్రెండ్స్ అయితే చాలా క్లోజ్గా కూర్చుంటారని చెప్పాను. మరి ఇప్పుడు ఎలా కూర్చుంటారు? వాళ్ళు ఆ బెంచ్లోనే కూర్చోవాలి. అలాంటప్పుడు ఎలా కూర్చుంటారు? వాళ్ళు వీలైనంత దూరంగా, అంతే కదా. ఆ బెంచ్లోనే కూర్చోవాలి, కానీ వీలైనంత దూరంగా. ఇంకా అడ్జస్ట్ అయ్యి ఆ చివరికి ఒక అమ్మాయి కూర్చుంటే, ఈ చివరికి ఇంకొక అమ్మాయి కూర్చుంటే, మధ్యలో ఇంకొక స్టూడెంట్ ఉంది, అంతే కదా. సో అలానే ఈ సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్ పెయిర్స్ అరేంజ్ అయ్యేటప్పుడు అవి వీలైనంత దూరంగా ఉండే విధంగా అరేంజ్ అవుతాయి. ఎందుకు? దగ్గరికి వస్తే ఏమవుతుంది? రిపల్షన్ ఉంటుంది. కాబట్టి ఆ రిపల్షన్ తగ్గించుకోవడానికి ఎంత పాసిబిలిటీ ఉంటుందో అంత దూరంగా అవి ఉంటాయన్నమాట. ఓకే, అది నెక్స్ట్ పాయింట్. అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. రాయండి. ద ఎలక్ట్రాన్ pairs arranged in such a way that the repulsion among them is minimum. The repulsion among them is minimum. The electron pairs arranged in a such a way that the repulsion among them is minimum. The electron pairs are arranged and రాసుకోవచ్చు, రాయకపోయినా ప్రాబ్లం లేదు. The electron pairs arranged in such a way that the repulsions among them is minimum. అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పేర్స్ ఎలా అరేంజ్ అవుతాయంట, వాటి మధ్య రిపల్షన్ వీలైనంత తక్కువగా ఉండే విధంగా అరేంజ్ అవుతాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మీకు నెక్స్ట్ పాయింట్. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి కదమ్మా, లోన్ పేర్స్, బాండ్ పేర్స్. వీటిల్లో అన్నిటికీ రిపల్షన్ ఒకేలా ఉంటుందా, కొన్నిటికి రిపల్షన్ ఎక్కువగా ఉండి కొన్నిటికి రిపల్షన్ తక్కువగా ఉంటుందా అని అబ్జర్వ్ చేస్తే, కొన్ని ఎలక్ట్రాన్ పేర్స్ మీద రిపల్షన్ తక్కువగా ఉంటుంది, కొన్ని ఎలక్ట్రాన్ పేర్స్ మీద రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది. జనరల్గా అది ఎలా ఉంటుందంటే, చూడండి, బాండ్ పేర్కి అంటే చూడండి ఇక్కడ చెప్తాను, చూడండి, ఇక్కడ ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్కి ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్కి రిపల్షన్ తక్కువగా ఉంటుంది. అంటే ఏవైనా సరే బాండ్ పేర్కి మధ్య ఉండే రిపల్షన్ తక్కువగా ఉంటుంది. అదే బాండ్ పేర్కి ఇక్కడ ఉండే లోన్ పేర్కి, ఈ బాండ్ పేర్కి ఇక్కడ ఉండే లోన్ పేర్కి మధ్య రిపల్షన్ ఎక్కువగా, అంటే బాండ్ పేర్ కంటే బాండ్ పేర్ లోన్ పేర్కి మధ్య ఉండే రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఇక్కడ లోన్ పేర్కి మధ్య కూడా రిపల్షన్ ఉంటుంది. ఇవి అబ్జర్వ్ చేసినప్పుడు బాండ్ పేర్కి మధ్య ఉండే రిపల్షన్ తక్కువగాను, బాండ్ పేర్కి లోన్ పేర్కి ఉండే రిపల్షన్ ఎక్కువగాను, అండ్ లోన్ పేర్కి మధ్య ఉండే రిపల్షన్ ఇంకా ఎక్కువగాను ఉన్నట్టు గమనించారనమాట. సో ఈ రిపల్షన్ యొక్క ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే, బాండ్ పేర్ రిపల్షన్ ఈజ్ లెస్ దాన్ బాండ్ పేర్ లోన్ పేర్. బాండ్ పేర్కి లోన్ పేర్కి మధ్య ఉండే రిపల్షన్ కంటే ఇది తక్కువ ఉంటుంది. లోన్ పేర్కి మధ్య ఉండే రిపల్షన్ ఈ రెండిటికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఏంటిది? బీపీ అంటే ఏంటి? బాండ్ పేర్కి మధ్య, ఈ రెండు బాండ్ పేర్స్కి మధ్య ఉండే రిపల్షన్ ఈజ్ లెస్ దాన్ బాండ్ పేర్కి లోన్ పేర్కి మధ్య ఉండే రిపల్షన్ కంటే ఇది తక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ రిపల్షన్ దేనికి ఉంటుంది? లోన్ పేర్. సో ఇది ఆర్డర్. నెక్స్ట్ పాయింట్ రాయండి. ద ఆర్డర్ ఆఫ్ రిపల్షన్ between electron pairs, between different electron pairs అని రాసుకోవచ్చు. between electron pairs is as follows. ఇంత పైన రాశాను కదా, అదే సీక్వెన్స్ రాసుకోండి. BP ఈజ్ లెస్ దాన్ BP ఈజ్ లెస్ దాన్ LP. ఈ ఆర్డర్ ఆఫ్ రిపల్షన్ ఈ ఆర్డర్లో ఉంటుంది. నెక్స్ట్ 2 more పాయింట్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్. కొన్ని మాలిక్యూల్స్లో
సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ కూడా ఉంటాయి. సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. అలా ఉన్నప్పుడు సింగిల్ బాండ్స్కి మధ్య ఉండేటువంటి రిపల్షన్ తక్కువగా ఉంటుంది, డబుల్ బాండ్స్ మధ్య ఉండేటువంటి రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది, ట్రిపుల్ బాండ్లో రిపల్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు కావచ్చు? సింగిల్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్సే కదా, ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. డబుల్ బాండ్ అంటే 2 బాండ్స్ ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ పెరిగే కొద్దీ రిపల్షన్ కూడా పెరుగుతుంది కదా. ట్రిపుల్ బాండ్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 బాండ్స్ ఉన్నాయి, కాబట్టి రిపల్షన్ ఇంకా పెరుగుతుంది. బాండ్స్ పెరిగే కొద్దీ రిపల్షన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ రాయండి. ద ఆర్డర్ ఆఫ్ రిపల్షన్, ఇది 5th పాయింట్ లాగానే ఉంటుంది, సిమిలర్ టు 5th పాయింట్. ద ఆర్డర్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ different bonds. The order of repulsion between different bonds is as follows. Different bonds is as follows. Single bond is less than, double bond is less than, triple bond. ఈ ఆర్డర్ రాసుకోండి. సింగిల్ బాండ్ ఈజ్ లెస్ దాన్, డబుల్ బాండ్ ఈజ్ లెస్ దాన్, ట్రిపుల్ బాండ్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఇప్పుడు షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ అసలు ఎందుకు చేంజ్ అవుతుంది? బిగినింగ్లో చెప్పా, షేప్ కానీ బాండ్ యాంగిల్ కానీ ఎందుకు చేంజ్ అవుతుంది? ఇక్కడ లోన్ పెయిర్, బాండ్ పెయిర్స్కి మధ్య ఉండే రిపల్షన్ వలన షేప్, బాండ్ యాంగిల్ రెండు కూడా చేంజ్ అవుతాయి. రైట్. డ్యూ టు repulsion among different electron pairs, due to repulsion among different electron pairs, the shape and bond angle of a molecule changes. Due to repulsion among different electron pairs, different electrons pairs మధ్య ఉండే రిపల్షన్ వలన షేప్ అండ్ బాండ్ యాంగిల్ రెండు కూడా చేంజ్ అవుతాయి. ఓకే, అది రాసిన తర్వాత కింద ఒక చిన్న ఎగ్జాంపుల్గా రాయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎగ్జామ్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, H2O, లేదంటే ఇలా రాయండి అంటే మీకు ఈజీగా ఉంటుంది. మాలిక్యూల్ హైబ్రిడైజేషన్ షేప్, బాండ్ యాంగిల్ అంటే ఇలా రాసుకుంటే మీరు థియరీ రాయకుండా సింపుల్గా 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. మాలిక్యూల్ కింద మీరు ఎగ్జాంపుల్ నెంబర్ 1 అని ఏం పెట్టొద్దులే, జస్ట్ ఎగ్జాంపుల్స్ అని రాసుకోండి. అమోనియా రాద్దాం ఫస్ట్. NH3 రాయండి. హైబ్రిడైజేషన్ sp3, షేప్ పిరమిడల్. మామూలుగా sp3 అయితే ఏ షేప్లో ఉండాలి? టెట్రాహెడ్రల్లో ఉండాలి, కానీ ఇది పిరమిడల్కి వచ్చేసింది ఎందుకంటే ఎలక్ట్రాన్ పేస్ మధ్య ఉండే రిపల్షన్ వలన. బాండ్ యాంగిల్ 107 degrees. sp3 అయితే జనరల్గా బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉండాలి, బట్ డ్యూ టు ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ ఇట్ రెడ్యూస్ టు 107. సెకండ్ మాలిక్యూల్ వాటర్ మాలిక్యూల్ కూడా sp3 హైబ్రిడైజేషనే, కానీ షేప్ మాత్రం యాంగులర్, ఇది కూడా చేంజ్ అవుతుంది. బాండ్ యాంగిల్ 104.5 degrees. ఇలా 2 ఎగ్జాంపుల్స్ రాయండి. జనరల్గా ఈ క్వశ్చన్ మనకు 4 మార్క్స్ అడుగుతాడమ్మ పబ్లిక్ ఎగ్జామ్లో. మీరు దీన్ని అండర్స్టాండ్ చేసుకొని రాస్తే చాలా ఈజీనే. ఒకసారి ఫాస్ట్గా పాయింట్స్ని రివైజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, ద షేప్ ఆఫ్ అ మాలిక్యూల్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఇన్ ద సెంట్రల్ వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్. వ్యాలెన్స్ షెల్లో ఉండేటువంటి ఈ ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని టైప్స్?
టూ టైప్స్, బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్. ఈ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్లో ఏది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది? లోన్ పేర్స్ ఆక్యుపై మోర్ స్పేస్ దాన్ బాండ్ పేర్స్. తర్వాత ఎలక్ట్రాన్ వీటి మధ్య ఇవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి? వాటి మధ్య రిపల్షన్ మినిమంగా ఉండే విధంగా. దీస్ ఎలక్ట్రాన్ పేర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ సచ్ ఏ వే దట్ ద రిపల్షన్స్ అమాంగ్ దెమ్ ఈజ్ మినిమం. వాటి మధ్య రిపల్షన్ తక్కువగా ఉండే విధంగా అరేంజ్ అయి ఉంటాయి. సరే, వీటి మధ్య రిపల్షన్ ఎలా ఉంటుంది? దేంట్లో ఎక్కువ ఉంటుంది, దేంట్లో తక్కువ ఉంటుంది అంటే బాండ్ పేర్కి అన్నిటికంటే తక్కువ రిపల్షన్ ఉంటుంది. తర్వాత బాండ్ పేర్, లోన్ పేర్, ఆ తర్వాత లోన్ పేర్. అలా కాకుండా మనకి సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అలా ఉన్నాయనుకోండి, వాటిల్లో రిపల్షన్ ఎలా ఉంటుంది? సింగిల్ బాండ్లో అన్నిటికంటే తక్కువ రిపల్షన్ ఉంటుంది. రాస్తున్నారు మీరు సీక్వెన్స్. సింగిల్ బాండ్ ఈజ్ లెస్ దాన్, డబుల్ బాండ్ ఈజ్ లెస్ దాన్, ట్రిపుల్ బాండ్. సో ఫైనల్గా లాస్ట్ పాయింట్, ఈ షేప్ కానీ బాండ్ యాంగిల్ కానీ ఎందుకు చేంజ్ అవుతాయి? ఒక మాలిక్యూల్ యొక్క షేప్, బాండ్ యాంగిల్ ఎలక్ట్రాన్ పేర్స్ మధ్య ఉండే రిపల్షన్స్ వలన వాటి షేప్ అండ్ బాండ్ యాంగిల్ అనేవి చేంజ్ అవుతాయి. సో అదే కదా మన ఈ కాన్సెప్ట్ పేరే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. వ్యాలెన్స్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్ పేర్స్ మధ్య రిపల్షన్ వలన వాటి షేప్, బాండ్ యాంగిల్ రెండు చేంజ్ అవుతాయి. దట్స్ ఆల్.